హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈరోజు నేను మన ఛానల్లో డబల్ కా మీఠా స్వీట్ చేస్తున్నా అండి. చాలా స్వీట్ తక్కువగా, గీ చాలా తక్కువగా యూస్ చేసి, మిల్క్ కూడా లేకుండా చాలా సింపుల్గా, ఈజీగా, ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దామా. బ్రెడ్ స్లైసెస్ నేను సైడ్స్ ఏం కట్ చేయట్లేదండి. అవి ఎలా ఉన్నాయో అలాగా హాఫ్ చేసుకున్నాను. చేసేసి దీంట్లో నేను గీ చాలా తక్కువ యూస్ చేస్తా కాబట్టి ఎవరైనా తినొచ్చండి. బీపీ, షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినొచ్చు. చాలా తక్కువ గీ వేసాను చూడండి. జస్ట్ ప్యాన్ మాత్రం పెద్దది పెట్టుకోవాలి, ఎందుకంటే మనం తక్కువ గీ యూస్ చేస్తున్నాం కాబట్టి. మామూలుగా డబల్ కా మీఠా అంటే ఎవరైనా తినడానికి భయపడతారు, బికాస్ దాంట్లో షుగర్ ఎక్కువగా వేస్తారు, గీ ఎక్కువగా వేస్తారు. నేను అసలు చాలా తక్కువగా వేసి హ్యాపీగా తినొచ్చండి. అంటే క్రేవింగ్స్ ఉంటాయి కదా, డబల్ కా మీఠా కూడా తినాలని అందరికీ అనిపిస్తుంది కదా. సో అంత హెవీగా తినలేని వాళ్ళు ఇట్లా చేసుకొని తినొచ్చండి. ఇప్పుడు నేను కొంచెమే గీ వేసాను కదా, కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని అంత పెద్ద ప్యాన్ పెట్టాను కదండి, నేను పెద్ద కడాయి పెట్టుకున్నాను. దాంట్లో పెట్టేసి నీట్గా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. పెట్టేసి వాటిని చక్కగా పెట్టుకున్నాను. అది ఏంటంటే స్లోగా అవి వేగుతాయి అన్నమాట. కాబట్టి పక్కన మనము షుగర్ సిరప్ చేసేసుకుందాం. షుగర్ సిరప్ కూడా నేను చాలా లెస్ షుగర్ తీసుకున్నాను, చిన్న బౌల్ షుగర్ తీసుకున్నానండి. ఆ షుగర్లో స్మాల్ కప్ వాటర్ వేసేసి దాంట్లో ఒక 5 ఇలాచి దంచి వేసుకుందాము. ఎస్, షుగర్ కూడా చాలా తక్కువగా వేసాను. అండ్ గీ కూడా చాలా తక్కువగా వేసాను. అస్సలు ఎగుటుగా ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది, అందరూ తినొచ్చు. అండ్ ఈ ఎస్పెషల్లీ ఏంటంటే డబల్ కా మీఠా తినాలని చాలా ఇష్టంగా ఉంటుంది అందరికీ. సీరియస్లీ నాకు కూడా చాలా ఇష్టం అండి, దానికి ఉన్న స్పెషాలిటీ అది. కానీ ఎక్కువగా తినలేము. అంటే కొంచెం ఒక చిన్న 3-4 స్పూన్స్ తిన్న వెంటనే మనకి ఒక తినలేము ఇంకా చాలు అన్న ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో యూస్ చేసి అంత షుగర్ వేయడం వల్ల, అంత గీ వేయడం వల్ల ఇష్టంగా తినలేము. ఓకే, అంటే చిన్నపిల్లలకి మంచిదే అంత గీ వేసి పెట్టడము, బట్ పెద్దవాళ్ళకి అంత మంచిది కాదు. కాబట్టి నేను ఒకసారి ఇట్లా అన్నీ తక్కువగా వేసి ఇవాళ చేస్తున్నాను. ఫైనల్లీ టేస్ట్ మాత్రం రియల్లీ సూపర్బ్గా వచ్చిందండి. మన ఫంక్షన్స్లో చేసే డబల్ కా మీఠా లాగానే ఉంది. కాకపోతే ఆ గీ అండ్ అది గీ తక్కువగా ఉంది అండ్ కొంచెం జ్యూసీనెస్ తక్కువగా ఉంది. బట్ టేస్ట్ మాత్రం సేమ్ అలానే ఉందండి. స్వీట్నెస్ తక్కువ ఉంది, కొంచెం జ్యూసీనెస్ తక్కువ ఉంది, బట్ టేస్ట్ మాత్రం అట్లానే ఉంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి తినాలనిపిస్తుంది కదా, ఇలాగ వాళ్ళకి చేసి పెట్టండి. ట్రస్ట్ మీ, రియల్లీ ఇట్స్ చాలా యమ్మీగా ఉంది. అండ్ అసలు అంటే చాలా ఏదో తిన్నట్టు హెవీ ఫీలింగ్ అట్లా ఏమీ లేదండి. కంప్లీట్ ఒక పెద్ద కప్పు తినేసాను నేను, అంత బాగుంది. అస్సలు స్వీట్నెస్ లేదు. అండ్ అంటే పూర్తిగా స్వీట్నెస్ లేదని కాదు, ఉంది, బట్ అంత హెవీగా లేదు. హ్యాపీగా మనం ఒక కప్ కంప్లీట్గా తినేలాగా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు దాన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం. నేను ఏం చేశానండి, పెద్ద కడాయిలో గీ వేసి బ్రెడ్ని హాఫ్ చేసేసుకొని వాటిని నెమ్మదిగా 2 సైడ్స్ ఫ్రై, అంటే లో ఫ్లేమ్లో అటు ఇటు 2 వైపులా ఫ్రై చేసుకున్నాను. తర్వాత షుగర్ సిరప్లో బ్రెడ్ పీసెస్ అన్నీ వేసి ఒక 2 మినిట్స్ తర్వాత అదంతా నానిపోయింది. దాన్ని సపరేట్ డిష్ అవుట్ చేసేసుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్ అన్నీ గీలో ఫ్రై చేసుకొని అవి కూడా వేసేసి ఇంకా తినేయడమే. యమ్మీ యమ్మీ డబల్ కా మీఠా రెడీ అయిపోయిందండి. ఎంత సింపుల్గా అయింది కదా, ఎంత ఈజీగా అయింది, అంతే టేస్టీగా ఉందండి. ఇంత బోరింగ్గా గీ తక్కువ వేసి ఇట్లా ఉంది అని అనుకుంటున్నారు, బట్ టేస్ట్ మాత్రం రియల్లీ సూపర్బ్ అండ్ యమ్మీ అండి. తప్పకుండా ట్రై చేయండి, ఇంట్లో ఉన్న అమ్మ వాళ్ళకి, అత్తయ్య వాళ్ళకి పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.